నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు రామాచార్యులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి. సేవకు రాజకీయాలే మార్గం కాదని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలంటే నేడు రాజకీయాలే మార్గం కాదని, రోటరీ క్లబ్ ద్వారా కుల మతాలకు అతీతంగా ఎలాంటి స్వార్థం లేకుండా జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. కుట్టు మిషన్లు, స్కాలర్షిప్లు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్లోనే చూస్తుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల యూనియన్, పలు ఆసుపత్రి వర్గాలకు ఈ ప్రభుత్వం వల్ల ఎదురవుతున్న సమస్యలు ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ సమస్యలే ఉంటున్నాయని, కేవలం ఒక్క ఛాన్స్ అన్న మాటకు కట్టుబడి ఓట్లు వేసిన నేటి ఓటర్లకు ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని, ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలని సూచించారు. ఈ జగన్ ప్రభుత్వం మరో 15 ఏళ్లు కనపడదు అన్న నమ్మకం ఉంటేనే ఏ పారిశ్రామికవేత్తలైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని, కానీ ఈ ప్రభుత్వం పరిశ్రమలను ఆహ్వానించలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టే పారిశ్రామికవేత్తలు కూడా వెనకడుగు వేస్తున్నారని వివరించారు. చాలామంది నా ఒక్క ఓటు వేయకపోతే ఏముందిలే అనుకుని ఇంటి నుంచి బయటికి రావడం లేదని, అలాంటి ఎన్నో ఓట్లు ఆగిపోవడం వల్లనే గతంలో తెలంగాణలో 40% పైగా ఓట్లు ఆగిపోయాయని తెలిపారు. మరి ఇప్పుడు ఆర్టీసీ వారితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లా ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరందరూ ఏంటంటే యువకుడు ఏదో ఒకసారి అవకాశం ఇస్తే మంచి ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ ఓట్లేశారు. కాకపోతే ఈ రోజున అందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఎలా ఉండాలి అంటే మీరు రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను వేరే ప్లేసుల్లో ఎన్ఆర్ఐలుగా అక్కడ ఉన్నప్పుడు డాలస్లో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉన్నారు అంటే ఏదో విధంగా మా ఆస్తులు అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ 15 నుంచి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గెలవడు అన్న నమ్మకం ఉంటే మాత్రమే ఏ పెట్టుబడి అయినా మీకు వస్తుంది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నెల్లూరు వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కేఎల్ జగదీశ్వరరావుతో పాటు రైస్ మిల్లర్స్, మోటార్స్, రైతు సంఘం, గోల్డ్ మర్చెంట్స్, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వదేశంలో సేవ చేయాలన్న తపంతోటి అక్కడ ఉన్నటువంటి అపారమైన అవకాశాలతోటి మనకు కూడా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు చూపించాలని చెప్పి ఇండియాకు వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పటి నుంచి కూడా ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ నరసరావుపేట, పల్నాడు ప్రాంతంలో అండ్ గుంటూరు జిల్లాకి. అటువంటి వారు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో మరింత నిమగ్నం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని మన జిల్లాకు వచ్చారు. మంచి నిర్ణయంతో వచ్చిన వారిని స్వాగతించాలని చెప్పి ఈరోజు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి వారు మనకు అండగా నిలబడితే, ఇటువంటి ఆదర్శప్రాయంతో కలిసి నడిస్తే మనకి
మన కుటుంబంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి చాలా బాగుంటుంది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య అదేవిధంగా ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు తప్పనిసరిగా దీనిని పాటించాలని, వాటిని అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెనాలి టౌన్లో ఒక 8 జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలుసు, మరి పిల్లలు కానీ పెద్దలందరికీ తెలుసు, మరి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, స్టాప్. అలాగే యాంబర్ కానీ ఎల్లో కానీ పడినప్పుడు రెడీగా ఉండమని, గ్రీన్ పడినప్పుడు ప్రొసీడ్ అవ్వమని, గ్రీన్ ప్రొసీడ్. అలాగే మనం అందరం కూడా అది ఫాలో అవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా వెళ్ళే పరిస్థితిలోనో లేదా అర్జెంట్ ఉండడం వలనో ఈ సిగ్నల్ జంప్ చేస్తున్నారు. సిగ్నల్ జంప్ చేస్తే తెలియకుండా ప్రమాదం బారి పడతాం. కాబట్టి మీరే కాకుండా అవతల వ్యక్తి కూడా ప్రమాదానికి గురి చేస్తాం. ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకోండి, వేరే వ్యక్తి ఏమైందంటే రెడ్ పడిందని ఆగిపోతాడు. మనం ఆగిపోకుండా మనం ముందుకు వెళ్ళిపోయామనుకోండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సిగ్నల్స్ని ఈ కొత్తగా మనకేంటంటే జంక్షన్ దగ్గర ఎందుకు పెడతారంటే, సిగ్నల్ ఇప్పుడు పెద్ద రోడ్డు నుంచి చిన్న రోడ్డు వచ్చేవాళ్ళు చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్లో కలిసేటప్పుడు చూసుకొని కలవాలి. అలాగే ఇక్కడ జంక్షన్ ఇప్పుడు సిగ్నల్ వచ్చినాయి కాబట్టి ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు తర్వాత వెళ్ళాలి ఆటోమేటిక్గా సిగ్నల్ లైట్సే చూపిస్తాయి. సిగ్నల్ లైట్స్ మీకు క్లియర్గా చూపిస్తాయి కాబట్టి సిగ్నల్ లైట్స్ ఏంటంటే మనకి రెడ్ పడంగానే ఆగిపోతాం, ఇమీడియట్గా ఎల్లో కానీ యాంబర్ కానీ పడంగానే రెడీగా ఉంటాం, గ్రీన్ అవ్వగానే మనకు ప్రొసీడ్ అయిపోతాం. కాబట్టి ఈ విధంగా మనకు ఫాలో అయితే జంక్షన్స్ దగ్గర యాక్సిడెంట్స్ అవ్వు. ఈ సిగ్నల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎవరు ముందు వెళ్ళాలి. ఇప్పుడు సిగ్నల్ పెట్టిన మనం ఇప్పుడు సిగ్నల్స్ లేవనుకోండి, నేను ముందు వెళ్ళాలని ఎట్టబడితే అటు వచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు సిగ్నల్ పెట్టడం వలన కాబట్టి గ్రీన్ పడినప్పుడే వెళ్తాం, రెడ్ పడినప్పుడు ఆగిపోవటం, ఎల్లో పడినప్పుడు మనం రెడీగా ఉంటాం. ఈ విధంగా మనం చేసుకోవాలి. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ కాలేజ్ నందు సరస్వతి యాగం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ యాగాన్ని చేపట్టడం జరిగిందని, అదేవిధంగా రానున్న పరీక్షల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులు కావాలని ఈ యాగం చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పల్నాటి నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు, ఏవో చక్రవర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణ కాలేజీలో విద్యార్థుల భవిష్యత్తుని ఉద్దేశించి పవన్ కుమార్ గారు సరస్వతి యాగం చేపట్టడం జరిగింది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆయన పిలవడం జరిగింది. అలాగే వారు ప్రిన్సిపాల్గా ఉంటూ విద్యార్థులకి ఎంతో చక్కగా మోటివేషన్ అవుతూ నారాయణ కాలేజీ తరపు నుంచి చాలా ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని మంచి ఉద్దేశంతో ఈ యాగాన్ని చేపట్టారు. అలాగే వారు సంస్థల తరపు నుంచి కానీ కాలేజీ తరపు నుంచి కానీ విద్యార్థుల తరపు నుంచి కానీ మీ సపోర్ట్ కావాలని అడిగారు. కన్ఫామ్గా విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాలకి వారి భవిష్యత్తును ఉద్దేశించి యువకులకి వారు భవిష్యత్తులో ముందు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని రేపు 1వ తారీఖు నుంచి జరగబోతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఉద్దేశించుకొని ఈరోజు మన నారాయణ కాలేజీ తెనాలి బ్రాంచ్ నందు సరస్వతి పూజ అదేవిధంగా హోమం చేయడం జరుగుతుందండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రేపు జరగబోయే ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క విద్యార్థినీలు మంచి రిజల్ట్తో పాస్ అయ్యి కాలేజీలో మంచి ఉత్తీర్ణత శాతం రావాలన్న ఉద్దేశంతో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరగటం హోమం అనేది జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మన పల్నాటి నాగరాజు గారు కూడా రావటం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆర్టీసీ డ్రైవర్స్ వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో బస్సులకు ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా రోడ్డు మధ్యలోనే నిలిపివేస్తున్నారని, ఈ విషయంపై ఇప్పటికే డ్రైవర్లకు అవగాహన కల్పించినప్పటికీ అదేవిధంగా కొనసాగిస్తున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా తమ దృష్టికి వచ్చినట్లయితే డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో రోడ్డుకు ఎడమవైపు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా బస్సులను నిలపాలని సూచించారు. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే రోడ్డు పక్కనే మనకి పెదరావూరు నుంచి నందివెలుగు రోడ్లో
ఆ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఎక్కడ పడితే రోడ్డుకి మధ్యలో పెడుతున్నారు, రోడ్డుకి వేరే వాహనాలు వెళ్లకుండా. కాబట్టి వాళ్ళు కూడా పార్కింగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ చేయకుండా ఎక్కడైతే వారికి పార్కింగ్ ఇచ్చారో అక్కడే ఆపవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆటో ఓనర్స్కి డ్రైవర్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెనక డోర్ తీయబాకండి. వెనక డోర్ తీయటం వలన ఈ మధ్య నందివెలుగు నుంచి కొల్లిపర వెళ్ళే ఒక ప్రయాణికుడు వెనక్కి కూర్చున్నాడు. ఆ మార్గ మధ్యంలో సుమారు రాత్రిపూట 7 గంటల టైంలో మధ్యలో గుంటొచ్చి అదురుకి ముందుకు పడేప్పుడు తలకి హెడ్ ఇంజరీ అయింది. రాత్రి హాస్పిటల్లో చేర్చాడు. మరుసటి రోజు తెల్లారుజామున ఉదయం మరణించడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా బ్యాక్ డోరు ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఆటో డ్రైవర్సు ఓనర్సు అలాగే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆటో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఆటో బ్యాక్ సైడ్ కూర్చోవద్దని ముఖ్యంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు తమిరస రామాచార్యులని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బీజేపీ నేత జాతీయవాది అర్చకోద్యమ పితామహులు స్వర్గీయ తమిరస రామాచార్యులు 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంగళవారం తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి బండ్పై ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. సభలో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా దేశభక్తిని పెంపొందించుకొని జనసంఘ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీలో గుర్తింపు పొందిన వ్యక్తి రామాచార్యులని కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైందని, ఎందరికో రాజకీయ గురువుగా ఆదర్శ నేతగా గుర్తింపు పొందిన ఆయన విగ్రహాన్ని తెనాలిలో శాసనసభ్యులు శివకుమార్ ఆమోదంతో ఏర్పాటు చేయడం, దానిని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో అదృష్టమని అన్నారు. అర్చక వృత్తి చేసుకుంటూ నెలకి 40,000 50,000 సంపాదించిన పిల్లనిచ్చేవాళ్ళు లేరు. అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇంకొక అర్చక కుటుంబంలో ఉన్నటువంటి అర్చక వృత్తి చేస్తున్నటువంటి వారిని పెళ్లి చేసుకోమనంటే కాదు. గవర్నమెంట్ దీంట్లో అటెండర్గా పనిచేసేవాడైనా పర్వాలేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగి దొరకకపోయినా పర్వాలేదు, కానీ అర్చక దీంట్లో కాదనేవాడు. నేను అర్చక కుటుంబాల్లో అర్చకం చేసుకున్నటువంటి ఫ్యామిలీస్ తోటి శంషాబాద్ ఏరియాలో ఇంటరాక్ట్ కావటం జరిగింది. అంటే ఆ వృత్తి దానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు మిగతాది ధోతి పంచ తీసుకొని ఈ యొక్క చేసేటప్పుడు కొంచెం చులకన చూసేవాళ్ళు. తిరుపతిలో ఉన్నటువంటి వేద పాఠశాల అవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత వృత్తికి గౌరవం తేవాలి. కేవలం ఘనాపాటి ఇవన్నీ చదివి నేను ఇది చదివినాను అది చదివినానంటే సొసైటీలో ఇమేజ్ లేదు. కాబట్టి ఈ వృత్తికి సంబంధించినటువంటి చదువుని యూనివర్సిటీస్తో లింకప్ చేయాలి. నీవు బిఏ ఘనాపాటి అనగానే బిఏ అనేటువంటి పదం వదిలిపెట్టొద్దు. ఆర్కియాలజీ అని అంటే ఎంఏ ఆర్కియాలజీ అంటారు, లేదా రాళ్ళ గురించో వీటి గురించో చెబితే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆ తర్వాత యూనివర్సిటీస్లలో దాని గురించి ఆలోచన చేసేటువంటిది వచ్చింది. అంటే ఎంఏ ఆర్కియాలజీ, ఎంఏ ఈ యొక్క అర్చక వృత్తిలో ఉన్నటువంటి ఘనాపాటి లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చినాయి. అదే సందర్భంలో నేను ఆర్టికల్ రాసి తర్వాత గవర్నమెంట్ని చేసిన తర్వాత వారికి కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ ఇది కాదు, వారికి కావాల్సినటువంటిది ముందు గౌరవప్రదమైనటువంటిది రావాలి, దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలన్నది చెప్పిన తర్వాత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అర్చక వృత్తి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళ విషయం ఆలోచించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా విశిష్ట అతిథి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగిస్తూ బ్రాహ్మణ కులంలో జన్మించి రాజకీయ రంగంలో రానకెక్కి అర్చకులు అన్ని వర్గాల ప్రజలకు రామాచార్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకమని కొనియాడారు. పెద్దదైనా చిన్నదైనా ఆయనకంటూ ఎన్ని కూడా సంపాదించుకున్నారు.
గౌరవించుకుంటూ ఈ రోజున ఆయన గుర్తుగా ఈ శిలా విగ్రహం ప్రతి చేసుకోవటం, దీనికి అర్చక సమాఖ్య ముందుకొచ్చి వారు లీడ్ తీసుకుని చేయటం, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇదంతా సహకరించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మన నల్లు ఇందర్సేనారెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు గవర్నర్ గారు, ఇప్పుడు వారు ఇక్కడికి రావటం ఎంతో అడగగానే వెంటనే ఆయన అంగీకరించి చేయడం సంతోషం. ముఖ్య అతిథి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో రాజకీయంగా ఇతర అనేక రంగాలలో రాణించి ప్రజాసేవ అందించి చిరస్మరణీయులైన ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాలను భావితరాలకు తెలిపేందుకు తెనాలి బండను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా 20 మంది ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం. అందులో తొలిగా రామాచార్యులు విగ్రహం ఆవిష్కరించడం విశేషమని అన్నారు. ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. రామాచార్యులు స్మారక సమితి అధ్యక్షులు అనంతాచార్యులు, శ్రీకృష్ణదేవరాయ విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ దక్షిణామూర్తి, రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు ఆత్రేయబాబు, వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, తిరుమల వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ్య అధ్యక్షులు రాఘవ దీక్షితులు, గుంటూరు హిందూ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డిఎన్ దీక్షితులు, అందోపన్యాసకులు మురళీకృష్ణ, బీజేపీ నాయకులు ఎడ్లపాటి స్వరూపరాణి, పట్టణ పార్టీ అధ్యక్షులు సంపత్ రాయుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, డాక్టర్ నారాయణ, వేణుగోపాల్, దీవి ఝాన్సీ, కొత్తూరు వెంకట ఆదిశేషయ్య, వనమ పూర్ణచంద్రరావు, వైకానస సేవా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, కోశాధికారి యోగానంద చక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పోతవజుల పురుషోత్తమ శర్మ, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావును గవర్నర్ చేతుల మీదుగా సత్కరించారు. ముందుగా పట్టణంలో కాషాయ జెండాలు ధరించి బ్రాహ్మణ వైకానస సంఘాలతో పాటు వివిధ పార్టీల సభ్యులు, అభిమానులు, అర్చకులు ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రామాచార్య స్మారక సమితి ఆధ్వర్యంలో అతిథులను సత్కరించారు. సుదూర ప్రాంతాల నుండి వివిధ పార్టీల శ్రేణులు, అభిమానులు, అర్చకులు, పలు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ తెనాలి అనే 3 పదాలు ఓ గొప్ప వైబ్రేషన్ ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఆ 3 అక్షరాలు తెనాలి పెద్ద వైబ్రేషన్. ఎంత వైబ్రేషన్ అంటే ఆంధ్ర ప్యారిస్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ ప్రాంతం ఆంధ్ర ప్యారిస్ అని పేరు తెచ్చింది. చైతన్యానికి నాంది, స్వతంత్ర సంగ్రామంలో పోరాట స్ఫూర్తి, ఎంతోమంది కవులు, కళాకారులు, మహానుభావులు, రాజకీయ ఉద్దండలకి నిలయం ఈ తెనాలి. అంత ఘన చరిత్ర తెచ్చిన మన పెద్దలు, ఆ పెద్దల్ని గౌరవించాలా, ఆ పెద్దల చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలనే మీ శాసనసభ్యుడిగా ఈ ట్యాంక్ బండి నిర్మాణాన్ని పూజ్య బాబూజీ గారు పిలిపిస్తే ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో 6 అసూల బారితే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎగసిపడి ఈ దేశానికి స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర అయింది ఈ తెనాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్టా ఫట్టా టాకుని ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి దాంట్లో నటించిన ప్రతి వ్యక్తులు తెనాలి థియేటరు, తెనాలి ప్రేక్షకుల తీర్పు కోసం అడిగేవాళ్ళు. తెనాల్లో ఏం చెప్పారయ్యా, సినిమా హిట్టా ఫెయిల్ అంటే, అది హిట్ అంటే హిట్, ఫెయిల్ అంటే ఫెయిల్ అయ్యేది. అంటే ఇది దేనికి నిదర్శనం? ఇక్కడ ఉన్న చైతన్యం. ఇదే విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసిన ఇదే పక్కన కాలంలో పడవల మీద లైబ్రరీ వచ్చేది ఈ ప్రాంతంలో. పడవల మీద లైబ్రరీ, ఆ పడవ మీద లైబ్రరీ వస్తే ఆ లైబ్రరీకి ఎంతోమంది పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి ఆ పడవ లైబ్రరీలో పుస్తకాన్ని తీసి చదివే చైతన్యం, విజ్ఞానం పొందిన వ్యక్తులకి కేంద్రం ఈ తెనాలి. ఈ తరానికి, రాబోయే తరానికి, మన తెనాల్లో జీవించే ప్రతి వ్యక్తికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్యాంక్ బండిని నిర్మాణం. 18 విగ్రహాలకి
దిమ్మెలు నిర్మించడం జరిగింది. మన హైదరాబాదులో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద వివిధ వ్యక్తుల యొక్క, పెద్దల యొక్క, సమాజానికి మేలు చేసిన వాళ్ళు, అలాగే వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారి యొక్క విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తోనే, ఆ ప్రేరణతోనే మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు ఇక్కడ తెనాలి బండ్ అని నిర్మించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం ముదావహమైనటువంటి విషయంగా మనం భావించాలి. వారు ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో తదాదిగా అది నా మనసులో మెదలటం కాదు, నిత్యము ప్రతిక్షణము మా నాన్నగారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సుప్రతిష్ఠితం చేయాలనేటువంటి తలంపు నా హృదిలో ఎప్పటి నుంచో మెదలింది. అప్పటి నుంచి పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చైర్పర్సన్ తాడ్బైన రాధిక తెలిపారు. మంగళవారం పట్టణం 31, 32, 33, 34 వార్డులో ఆమె పర్యటించారు. ఇందులో భాగంగా 32వ వార్డులో రైల్వే శాఖ పరిధిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరిచి షీల్డ్ను తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 వార్డులకు సంబంధించి డ్రైనేజ్ సమస్య ఉండటంతో రైల్వే అధికారుల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఎటువంటి డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఈ వార్డులో హ్యాండ్రేషన్ ఇట్లా వాటర్ పోవటం లేదండి, ఇలాంటి సిల్ట్ అనేది బాగా ఆ రైల్వే ట్రాక్ కింద ఉంటానా వాటర్ అనేది ప్రోడ్ లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మేము హ్యాండ్రేషన్ మీద వచ్చినప్పుడు ప్రజలందరూ మాకు చెప్పడం జరిగింది. అలానే వాళ్ళ రైల్వే ట్రాక్ వారికి లెటర్ పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ రోజున మేము అది క్లీన్ చేపిస్తాం జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా ఆశయం కూడా. అలానే ఏ ప్రభుత్వంలో చేయలేదు, ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఈరోజు 31, 32, 33, 34 వార్డుల్లోని ఈ వాటర్ అంతా శాఖ నిలబడడం జరుగుతుంది. మేము రోజు షిల్డ్ తీసే భాగంగానే ఈ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ వార్డులో అంతా వాటర్ అంతా ఫ్లో అవ్వకుండా అట్లా ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎందుకు ఎక్కడ నిలబడుతుందంటే ఈ రైల్వే ట్రాక్ కింద ఉండటం వల్ల షిల్డ్ వల్ల నీళ్లు పోవట్లేదని అందరూ చెప్తాం. శానిటరీ ఇన్స్పెక్టర్ మన హెల్త్ ఆఫీసర్ గారిని అందరూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మనం ఎలా దీని అన్నట్టుంటే మన రైల్వే వారితో లెటర్ తీసుకొని వాళ్ళు మనకి ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది, 27 తారీఖున. దీనిలో ఈ 2 కావట్ల కింద షిల్డ్ పూర్తిగా తీస్తే ఈ లోపల వాటర్ అంతా ఈ వార్డులో వాటర్ అంతా గౌతమ్ హోటల్ కానీ వాటర్ మొత్తం రావడానికి ఫ్లో అవుతుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డేట్ ఇవ్వడం వల్ల దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కలవాట్ల కింద షిల్డ్ తీయడం లేదంట. దీనివల్ల భాగంగా ఎడ్లైన్ కాలనీలో ఈ పురుగులు పాపం నీళ్లు రోడ్డు మీదకి వచ్చి పురుగులన్నీ గోడల మీద ఎక్కి వాళ్ళు తినడానికి అవకాశం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవలో పునీతుడైన నాయకుడు రామాచార్యులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రవాణా శాఖ అధికారి రాఘవరావు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.